మాకు ఎలా ఉందంటే ఇప్పుడు జంధ్యాల గారి సినిమాలు ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళకు ఉండే చిన్న చిన్న నమ్మకాలు లేకపోతే అక్కడ ఉన్న ఒక విచిత్రమైన పాత్రలతో ఆయన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలా క్రియేట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆ కైండ్ ఆఫ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. వీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళు కానీ మనలాగా ఉండే మనుషులు, అతిథులు కాదు, ఎంపతి అంటాం కదా, మనకి సహానుభూతి ఉండాలి. జరిగేవాడి సమస్య మన సమస్య కింద సినిమా థియేటర్లో ఉన్నంతకాలం నమ్మితే చాలు. ఆ టైంలో అరే ఇతనికి వచ్చిందని అని మనం ఎంపతి కనెక్ట్ అయితే వెంటనే అది పండుతుంది. దానికి రచన బాగుండాలి, రచనతో పాటు నటుడు దాన్ని చాలా లిఫ్ట్ చేయగలగాలి. అది సారంగపాణి జాతకంలో జరిగిందని నాకు అనిపిస్తుంది. అవి పెద్ద పెద్ద స్టార్స్ కెరీర్ లో కూడా చూస్తున్నాం సార్. వెంకటేష్ గారు ఎన్ని క్యారెక్టర్ చేసినా మనకి పెళ్లి, చిరంజీవి గారు చంటబ్బాయి కానీ, వెంకటేష్ గారు ఎన్ని క్యారెక్టర్ చేసినా పెళ్లి కానీ ప్రసాద్ కానీ గుర్తించు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత మాస్ చూసినా కామెడీ చాలా కష్టం సార్. కామెడీ అనేది రియల్ యాసిడ్ టెస్ట్ ఫర్ అన్ యాక్టర్. యాక్చువల్లీ కామెడీని ఎంత బాగా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అనేవారు నాకు పవన్ కళ్యాణ్ గారి గుడుంబ శంకర్ చాలా ఇష్టం. అవును, దానిలో చాలా మంచి సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆయన హ్యూమర్ చాలా బాగా చేస్తారు. గుడుంబ శంకర్ నా దృష్టిలో ఈజ్ అండర్ రేటెడ్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, నాకు చాలా, నేను ఎప్పుడు వచ్చినా నేను చూస్తూ ఉంటాను. అందులో కొన్ని సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. యాక్చువల్లీ దాని ప్రభావమే మనకి రెడీ లాంటి సినిమాలు కానీ. అవును, రెడీ కూడా రెడీ. ఆ తర్వాత మనం హీరో ఐడెంటిటీ దాచుకుని ఒక ఇంటికి వెళ్ళే ప్రతి సినిమాకి మనకి ఎక్కడో గుడుంబ, అది ఒక ట్రెండ్ అయిపోయింది. ధీ రెడీ తర్వాత హీరో విలన్ ఇంటికి వెళ్ళి పాగా వేయడం, అక్కడ నుంచి సమస్యల్ని పరిష్కరించడం. ఒక దశాబ్దం పాటు మనం దాని మీదే ఉన్నాము. గుడుంబ శంకర్ లో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్ దానిలో కొన్ని బ్యూటిఫుల్ చిన్న చిన్న సీన్స్ ఉన్నాయండి, నాకు భలే ఇష్టం. అమ్మ వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకుంటారు ఇద్దరు. తీసుకున్న తర్వాత నీకు ఆకలిస్తుందా అంటాడు. అవునంటే నీకెలా తెలుసు అంటే తెలిసిపోతుంది అంటాడు. అది రొమాన్స్ కూడా ఎంత బాగుంటుందంటే దానిలో. అవును, అది ఎందుకు అంటే అప్పుడైతే చాలా విమర్శ వచ్చింది ఆ సినిమా మీద. నేను ఆ సినిమా అప్పుడు చూడలేదు, తర్వాత చూసినప్పుడు ఏంటి ఇంత ఫన్గా ఉంది ఈ సినిమా అని. బికాస్ ఐ థింక్ నేను అబ్జర్వ్ చేసింది చిరంజీవి గారి కుటుంబం మొత్తం అండి, దే హ్యావ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎగ్జాక్ట్లీ. అల్లు అరవింద్ గారు, అర్జున్ గారు కూడా మీరు ప్రైవేట్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు గ్రేట్ కాన్వర్జేషనలిస్ట్ వాళ్ళు. ముఖ్యంగా అరవింద్ గారు చాలా ఫన్గా మాట్లాడతారు. ఫన్గా ఉంటుంది. రామలింగయ్య గారి, చిరంజీవి గారి సినిమాల్లో ఎస్పెషల్లీ అన్నయ్య కానీ, కామెడీలో చిరంజీవి గారు ఈజ్ ఎ మాస్టర్ అండి. ఇంకా మనం ఆయన కామిక్ టైమింగ్ని సరిగ్గా వాడుకోవాలా. ఆయన మామూలు కమర్షియల్ సినిమాల్లో కూడా డైలాగ్స్ ఇప్పటికీ ఏదైనా సినిమాలు సడన్గా కొన్ని వస్తే అస్సలు అన్మ్యాచ్డ్. నాకు ఎంత ఇష్టమో చిరంజీవి గారి కామెడీ.